హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇది నా స్టైల్‌లో ఎలా తయారు చేస్తానో చూద్దాం. ఎవరి స్టైల్‌లో వాళ్ళు తయారు చేస్తారు కదా! ఇందులో కూడా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. బట్ ఇది నేను తయారు చేస్తాననమాట. వచ్చేయండి చూద్దాం. క్యారెట్ వచ్చేసి 1 కిలో తీసుకున్నానండి. వీటిని ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని స్కిన్ అంతా తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని వచ్చేసి గ్రేటర్ తీసుకొని దాంతో మనం మంచిగా తురుముకుందామండి. మిక్సీలో వేస్తే ఏంటంటే మనకి అంత టేస్టీగా ఉండదు క్యారెట్ హల్వా ఎప్పుడు కూడాను. మనం గ్రేటర్తో తురుముకుంటే చూడండి ఇలా రావాలన్నమాట. పెద్ద దీంతో తురుముకోండి, అప్పుడే ఇలా మనకి పెద్ద పెద్దగా వస్తుందన్నమాట. తురిమిన తర్వాత అప్పుడే క్యారెట్ హల్వాకి బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నామండి. దాంట్లో ఈ తురిమిన క్యారెట్ని వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడాను. అలానే మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఇది మనకి మంచిగా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఆయిల్ కాదు ఘీ అండి. దానిలో తర్వాత ఇది 1 లీటర్ ఫ్రెష్ మిల్క్ అనమాట. ఫుల్ క్రీమ్ మిల్క్ ఇది వేసుకున్నాను. ఇది అయితే టైం అయితే తీసుకుంటుందండి. డెఫినెట్గా ఒక 20-25 మినిట్స్ అయితే తీసుకుంటుంది హైలో పెడితేనే. అంత టైం లేదనుకున్నప్పుడు మీరు ఒక్క కప్ వచ్చేసి ఒక 250 ml పాలల్లో దీన్ని ఫస్ట్ ఉడకపెట్టుకున్నాక ఒక 100 గ్రామ్స్ వచ్చి కోవా వేసుకోండి మీరు. అప్పుడు కూడా టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. చూడండి పాలంతా ఇంకటానికి 15 మినిట్స్ అయిందండి. దీని తర్వాత ఇంకొక 10 నిమిషాలు అయితే గట్టిగా పడుతుంది టైము. ఇది ఎప్పుడు మనం అంచుల నుంచి తీసుకుంటూ ఉండాలని, లేదంటే అంచులు మనకి డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. ఉడికే కొద్దీ పాలు ఎగురుతూ ఉండే కొద్దీ. ఇక్కడ చూడండి షుగర్ వచ్చి నేను 200 గ్రామ్స్ తీసుకున్నానండి. 1 కిలో క్యారెట్కి 1 లీటర్ పాలకి 200 గ్రామ్ షుగర్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకా మీరు షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కనుక ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఇలా పాలల్లో ఉడికితేనే క్యారెట్ హల్వా చాలా యమ్మీగా ఉంటుందండి టేస్ట్. నేను ఆల్మోస్ట్ ఇలానే చేస్తానన్నమాట. ఇప్పుడు ఒక 2 యాలక్కాయలు వచ్చేసి మనం దంచి వేసుకున్నామండి. ఫ్రెష్గా అప్పుడప్పుడు వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పాలన్నీ కూడా ఇంకా చూడండి ఇంకా దగ్గర పడిపోయినాయి మనకి. ఇంకా ఎగిరిపోవాలండి ఇవి మొత్తం. చూడండి ఆల్మోస్ట్ అయితే ఇంకిపోయినట్టే పాలు. ఇప్పుడు వచ్చేసి ఒక్క పించ్ వచ్చి సాల్ట్ వేసుకుందామండి. మీరు షుగర్తో ఏ స్వీట్ చేసినా కానీ ఒక్క పించ్ సాల్ట్ వేసుకోండి, టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది. బెల్లంతో చేసినప్పుడు మాత్రం సాల్ట్ వేసుకోవద్దండి, ఎందుకంటే దాని టేస్ట్ అంతా మారిపోతుంది. మనము బెల్లం చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నామంటే ఉప్పు బెల్లంతో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అనే టేస్ట్ అంతా మారిపోతుంది. ఇప్పుడు చూడండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయిన తర్వాత నట్స్ అన్ని క్యాషు, బాదాం, ఆ తర్వాత కిస్మిస్లు వేసి నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్నాము. అంతేనండి. క్యారెట్ హల్వా ఇలా చేసి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేడి చేసుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ పెట్టేయండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కమెంట్ పెట్టేయండి. ఫస్ట్ టైం చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళ రెసిపీ అయితే అంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో వచ్చేస్తాను. థ్యాంక్ యూ.